రాజమండ్రిలో 2 కోట్లతో పరారైన నిందితుడు వాసంశెట్టి అశోక్ ను అరెస్ట్ చేశామన్నారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ కుమార్. నగదు ఎక్కువగా ఉండే బ్యాంకులను చూసి దోపిడీ చేసేవాడని పేర్కొన్నారు. రాత్రి వర్షంలో మండపేట సమీపంలో వాసంశెట్టి అశోక్ ను అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. జల్సాలకు అలవాటు పడి నగదు చోరీకి పాల్పడినట్లుగా గుర్తించాం. నగదు తను ఉంటున్న ప్లాట్లో పెట్టి పరారైనట్లుగా పోలీసులు తెలిపారు. 9.5 లక్షలు తీసుకుని వెళ్లి డ్రైవర్ కు 50,000 ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ చోరీలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. వాసంశెట్టి అశోక్ ని ప్రస్తుతం రిమాండ్ కి తరలించినట్లుగా, అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిటాచీ సంస్థ బ్యాంక్ సమక్షంలో నగదు అప్పగిస్తామన్నారు. ఇంకేంటంటే మీ అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. మీ అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక రాజమండ్రిలో 2 కోట్లతో పరారైన నిందితుడు వాసంశెట్టి అశోక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. రాజమండ్రి 1 టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును చాకచక్యంగా ఛేదించడం జరిగింది. 2,20,00,000 రూపాయలతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించినటువంటి నగదుతో ఇచాటి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పరారు కావడం జరిగింది. 19 ఏటీఎంలలో వేయాల్సినటువంటి 2,20,00,000 నగదును పక్కదారి మళ్లించి కొట్టేసేందుకు వాసంశెట్టి అశోక్ అనే ఒక ఎంప్లాయ్ ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగానే మొదట నిన్న సాయంత్రం 4 గంటల ఈ సమీపంలో మొత్తం సెక్యూరిటీ సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అక్కడ 2,20,00,000 రూపాయల నగదును బ్యాగ్ లో ఫిల్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ బయట ఉన్నారు. కానీ అశోక్ ఆ నగదు తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్లి బ్యాంక్ లో ఉన్నటువంటి అడ్డదారి గుండా పరారు కావడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి బ్యాంక్ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజ్ అంతటిని కూడా పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, హిటాచీ సంస్థ కూడా సమాచారం ఇవ్వడంతో 1 టౌన్ పోలీసులకు హిటాచీ సంస్థ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వెంటనే ఈ చెక్ పోస్టులను అలర్ట్ చేయడం జరిగింది. అయితే కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సొంత గ్రామంలోనే ఈ వాసంశెట్టి అశోక్ ఉన్నట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అక్కడి నుంచి మండపేట సమీపంలో పరారయ్యేందుకు ప్రయత్నం చేస్తుండగా అర్ధరాత్రి వర్షంలో పోలీసులు సినిమాటిక్ రేంజ్ లో వాసంశెట్టి అశోక్ ను పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో నగదేమీ కూడా అశోక్ దగ్గర లేదు. ఎందుకంటే రాజమండ్రి తాను ఉంటున్నటువంటి ఫ్లాట్ లోనే వాసంశెట్టి అశోక్ నగదు బ్యాగ్ ను దాచి అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. వాసంశెట్టి అశోక్ ను అదుపులో తీసుకున్న తర్వాత మొత్తం క్యాష్ ను అందరినీ కూడా రికవరీ చేశారు పోలీసులు. దీని వెనకాల విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో జల్సాలకు అలవాటు పడి భారీ స్థాయిలో అశోక్ ఈ చోరీకి పాల్పడ్డట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఖరీదైనటువంటి కార్లలో తిరగడం, బైక్లలో తిరగడం, అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గర గొప్పల కోసం ఈ విధంగా డబ్బు సంపాదించాలి అడ్డదారులు అన్న ఉద్దేశంతో ఈ చోరీకి వాసంశెట్టి అశోక్ పాల్పడినట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ఇందులో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రిమాండ్ కు తరలించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు. వాసంశెట్టి అశోక్ మీద కఠిన చర్యలు తీసుకుంటూ, ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులకు సంబంధించినటువంటి నగదు కావడంతో ఇలాంటి చోరీకి పాల్పడినటువంటి వాసంశెట్టి అశోక్ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగానే ఎవరికి ఇబ్బంది లేకుండా తిరిగి బ్యాంకుతో పాటుగానే హిటాచీ సంస్థ ఆధ్వర్యంలో ఈ చోరీకి పాల్పడినటువంటి నగదు మొత్తాన్ని తిరిగి రికవరీ చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా అందిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ ప్రకటించడంతో ఖాతాదారుల్లో అయితే కొంత నిన్నటి నుంచి ఆందోళన మనకుంది. ఇప్పుడు మొత్తం రికవరీ చేయడంతో ఖాతాదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి పాల్పడ్డటువంటి అశోక్ అయితే రిమాండ్ కు తరలించడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.